నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ విద్యను అభ్యసించే విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా వారిని మానసికంగా స్థిరంగా దృఢంగా ఉండేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ హాస్టళ్ల విద్యార్థులలో ఆత్మహత్య ప్రయత్నాలను నివారించడం, మానసికంగా కృంగిపోకుండా మానసిక స్థైర్యాన్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వసతి గృహాలకు సంక్షేమ అధికారులకు ఒక శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యకాలంలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న పిల్లలు మానసిక ఒత్తిడి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది కనుక వాటిని నివారించడానికి పాటుపడాలని ఉద్బోధించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ఒత్తిడి లేకుండా వారిని ప్రోత్సహించి చదివించాలన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారులకు అవగాహన కల్పిస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపించగల కారణాలు, మానసిక ఆరోగ్యం, మానసిక స్థితి సరిగ్గా లేని వారిపై స్ట్రగ్లింగ్ మరియు జోన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మానసిక వ్యాఖ్యులత అనే అంశాలపై అవగాహన కల్పించారు. జ్యోతి ప్రజలతో ఈ కార్యక్రమాన్ని హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, మోటివేషనల్ స్పీకర్స్, అదర్ ఇన్వైటీస్ ఆఫ్ దిస్ బర్త్డే వర్షిప్. పిల్లలు మానసిక ఒత్తిడితోటి, ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలు చనిపోతున్నారు. ప్రైవేట్ హాస్టల్స్ రెగ్యులర్గా మనం వినే న్యూస్ కాదు. అందుకని నివారించడానికి ఆ పిల్లల్లో ఒక మెంటల్ స్టెబిలిటీ, ఒక మెంటల్ స్ట్రాంగ్నెస్ని బిల్డ్ చేయడానికి మీ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని హైదరాబాద్ వండే వర్క్షాప్కి కూడా అక్కడ కూడా వాళ్ళు కౌన్సిలర్స్ తోటి, మెంటర్స్ తోటి, డాక్టర్స్ తోటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ ద్వారా ప్లస్ ఇతర కౌన్సిలర్స్ ద్వారా HWOస్కి వాళ్ళే వర్క్షాప్ పెట్టారు. ఇక్కడ ఉన్న దాంట్లో చాలా మంది ఇలాంటి హాస్టల్స్లో చదువుకున్నారు. ఎనీ హాస్టల్, BSc హాస్టల్, SC హాస్టల్, BC హాస్టల్, మైనారిటీ హాస్టల్, people belonging to all communities, all categories, based to ఇక్కడే హాస్టల్, అందులోనే స్కూల్ అనేది చాలా వరకు ఉండడం. కొన్ని మళ్ళీ హాస్టల్ లాగా ఫ్రీనట్టు కోరుతున్నట్టు మీ బంధుమిత్రులు కావచ్చు. ఎప్పుడైనా కానీ పిల్లలు హాస్టల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు నేను ఏ జోన్లో ఉన్నా ఆ జోన్లో మన